రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరికొత్త టెక్నాలజీ, సరికొత్త ప్రపంచాన్ని మీ ముందు ఉంచే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ నవ్వే డేస్లో నల్ల తామర పురుగుకి రైతు సోదరులందరూ రకరకాల మందులు వాడుతూ ఉన్నారు. అవేంటి ఒకసారి మనం చూసుకుంటే జనరల్గా గ్రాషియా వాడుతూ ఉన్నారు. అదేవిధంగా అలెక్టో వాడుతూ ఉన్నారు. అదేవిధంగా జంపు వాడుతూ ఉన్నారు. ఇవన్నీ మనకు ఊరకొస్తున్నాయా అని చూసుకుంటే ఏది ఊరక రావటంలా. ఏది పట్టినా ₹1000 పై మాటే. సో ₹1000 పై మాటే కాబట్టి ₹100 నోటు కన్నా ₹1000 నోటుకి వాల్యూ ఎక్కువగా ఉన్నది. ఏం సార్ ఆ మాట అంటారు అనుకున్నారా? జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఈ ₹1000 పై మాట అనేది మనం పెడతా ఉన్నటువంటి శ్రమ, పెట్టుబడి వీటన్నిటిని మనం కలిపి మనం ప్రజెంట్ పెడతా ఉన్నాం నల్లతామర పురుగును కంట్రోల్ చేయడానికి. కానీ బేసిక్గా ఏదైతే ఉన్నదో బొడ్డోడు అని మనం పదే పదే చెప్తా ఉంటామో ఆ బొడ్డోడు ₹100 నోటుతో సమానం. సో ఆ బొడ్డోడిని మనం వాడడం చాలా వరకు మర్చిపోతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలి కాబట్టి నేను ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంది ఏంటంటే నల్ల తామర పురుగు అనేది ఆకుల కింద బుడుక్కొని ఉన్నా, లేదంటే పూతలలో దాక్కొని ఉన్నా, అదేవిధంగా నేలలో ఇరుక్కొని ఉన్నా కానీ లాగి మరీ చంపగలిగే శక్తి క్రియేట్ చేసే దమ్మున్నటువంటి మందే మన బొడ్డోడు, ఏదైతే మనం బెలాస్టిక్ అంటామో. సో మన బొడ్డోడులో 5 రకాల ప్రాపర్టీలు ఉంటాయి. ఈచ్ ప్రాపర్టీ ₹20 కాడికి వేసుకున్నా కానీ ₹100 ఖరీదులో బొడ్డోడు ఈ ఏదైతే మనం పెట్టే ₹1000 నోటు, ₹2000 నోట్లు పనిచేయాలంటే ఈ ₹100 నోటు యాడ్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా బాగా పనిచేయడానికి బొడ్డోడు అనేది బాగా సహకరిస్తుంది. దానితో పాటు ఏదైతే మనం హ్యూమిక్ ప్లస్ అని చెప్తున్నామో అందులో హ్యూమిక్ యాసిడ్ అనేది 6% మాత్రమే. హ్యూమిక్ యాసిడ్ మేజర్ కాదు, ఆస్కోఫిల్లనోడోసం అనేది మేజర్ ఇంపార్టెంట్. అది 24% ఉంటుంది అందులో. సో దాన్ని వాడడం ద్వారా కాయ బరువు కానీ పూత అనేది తొందరగా సెట్టింగ్ అవడం కానీ బాగా సహకరిస్తుంది. అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్ అనేది న్యూట్రియంట్స్ ని అప్టేక్ చేసుకోవడంలో బాగా సహకరిస్తుంది. కాబట్టి ఆ మందును కూడా ప్రతి రైతు సోదరును వాడుకొని అధిక దిగుబడి, అధిక రిజల్ట్ అనేది పొందుతారని మేము మనసారా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో దానికి ఒక లైక్ చేసి, దానితో పాటు మన సబ్స్క్రైబ్ సోదరులు కానీ అదేవిధంగా మన వీడియో చూస్తున్నటువంటి వారు కానీ కామెంట్లు అయితే అస్సలు చేయటం లేదండి. దయచేసి కామెంట్ చేయండి బాస్. అగ్రికల్చర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. దానితో పాటు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ సంప్రదించండి. మంచి మంచి విషయాలు మీరు అందరూ తెలుసుకుంటారని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.